దేవుని నమ్మితే ఏంటి ప్రయోజనం, ఏంటి లాభం, ఏంటి మనకి బెనిఫిట్స్ అని మనం చూసుకున్నాం, అంతేనా? అదే కదా, దాంట్లో ఒక భాగమే ఇది, అవునా? ఇక్కడికి వచ్చేసరికి ఒక ప్రస్తావన మీ దగ్గర పెట్టారు రాత్రి. ఏమని? భక్తిహీనుల గురించి మాట్లాడినప్పుడు కొన్ని విషయాలు ప్రస్తావిస్తూ వారు భక్తిహీనులు ఎలా ఉంటారు అనేటువంటి విషయాన్ని రాబో దినాలు చూద్దామని చెప్పేసి అన్నారు, అవునా? దాని గురించి ఈ ఉదయకాల సమయంలో మనం ధ్యానించుకుందాం. అసలు భక్తిహీనులు అంటే ఎవరు, భక్తులు అంటే ఎవరు, అసలు భక్తిహీనులు ఏమి కోరుకుంటారు, భక్తులు ఏమి కోరుకుంటారు, ఆనాడు ఏమి కోరుకున్నారు, ఏమి కోరుకోలేదు అనేటువంటి విషయాన్ని మనం ధ్యానించుకుందాం. రాత్రికాల సమయంలో దేవుని నమ్మితే మనకి ఏం కలుగుతాయి? నీతిమంతులుగా తీర్చబడతాము, బలము కలుగుతుంది, సమస్తం సాధ్యమవుతుంది, ఆయన మహిమ చూస్తాము, సిగ్గుపడము, సహాయం కలుగుతుంది, ఇంకా కృప ఆవరిస్తుందని చూస్తాం. దేవుని నమ్మితే కృప ఆవరిస్తుంది. దేవునికి స్తోత్రం. భక్తులు, భక్తిహీనులు, వీరిద్దరి గురించి కొన్ని విషయాలు మనం ధ్యానించుకుంటాం. ఆయన నమ్మితే కృప ఆవరిస్తుంది. ఒకవేళ భక్తిహీనంగా ఉంటే జరిగే కార్యక్రమాలు ఏంటి చూద్దామా? న్యాయాధిపతుల గ్రంథం 10వ అధ్యాయం 14వ వచనం. న్యాయాధిపతుల గ్రంథం 10వ అధ్యాయం 14వ వచనం. 10వ అధ్యాయం 14వ వచనం. పోయి మీరు కోరుకొనినటువంటి దేవతలకు మొర్రపెట్టుకోండి, మీ శ్రమ కాలమున అవి మిమ్మును రక్షించునేమో అని ఎవరంటున్నారన్నమాట? ఇశ్రాయేలుకు సెలవిచ్చినారు. ఎవరు? ఆడున్నారా న్యాయపతుల గ్రంథంలో? న్యాయపతుల గ్రంథంలో మోసే ఉన్నారా? తండ్రి అయిన దేవుడు మాట్లాడుతున్నారు. అక్కడ ఏమంటారంటే, పైకి చదివితే మనకి, వీరు నా మాట వినట్లేదు కాబట్టి, నాకు లోబడట్లేదు కాబట్టి, పైకి చదవను ఒకసారి 2 వచనం పైకి, పైన నుంచి 14 కదా. అప్పుడు ఇశ్రాయేలీయులు యెహోవాకు మొరపెట్టగా యెహోవా ఐగుప్తుల వశములో నుండి, అమోరీయుల వశములో నుండి, అమ్మోనీయుల వశములో నుండి, ఫిలిస్తీయుల వశములో నుండి, అయితే మీరు నన్ను విసర్జించి, ఏమంట, అన్య దేవతల్ని పూజించినారు, కోరుకున్నారు. వాళ్ళు మునుపడితే కోరుకున్నారు, మళ్ళీ చూసినారు, అప్పటిదాకా నడిపించినప్పుడు అంతా చూసినారు, అన్ని చేసినారు, అయినప్పటికీ ఏం చేస్తున్నారంటే మునుపడితే మరలా కోరుకున్నారు. భక్తిహీనులు ఏం కోరుకుంటారంటే దేవుణ్ణి విడిచి వేరొక దాన్ని కోరుకుంటారు. వాళ్ళకి నాకు కరెక్ట్ అనిపించేది మాత్రమే కోరుకుంటారు భక్తిహీనులు. రాత్రి ప్రస్తావించినట్టుగా భక్తిహీనులకు అనేక వేదనలు కలుగుతున్నవి అన్న మాటను మనం చూసినట్లయితే, మరి అనేక విషయాలు, అనేక వేదనలు, అనేక శ్రమలు, అనేక బాధలు కూడా
ఆయన్ని ఆశ్రయించిన వారు కూడా కలుగుతాయి కదా, మరి అదే ఎట్లా వాళ్ళు కూడా భక్తిహీనులేనా? ఆయన ఆశ్రయించినారు, ఆయన యందు నమ్మకం ఉంచినారు, ఆయన యందు విశ్వాసం ఉంచినారు, ఆయన యందు ఎడతెగక ఉన్నారు, వేరొక దాన్ని ఆశించట్లేదు. అయినప్పటికీ శ్రమలు వస్తున్నాయి, ఉప్పెన లాంటి ఇబ్బందులు వస్తూ ఉన్నాయి. అయినా మరి వారు కూడా భక్తిహీనులు ఉన్నామా? మరి దాన్ని ఏమంటారు? భక్తులే, కానీ దాన్ని ఏమంటారు? ఇక్కడ భక్తిహీనులకు వేదనలు కలుగుతున్నాయి. మరి వాళ్ళకు కూడా వేదనలు కలుగుతాయి, త్వరగా ఉపశమనము రాదు. మరి ఏమంటారు? వేదనలు కలుగుతాయి. అబ్బా వానికి వేదనలు కలుగుతున్నాయి వాడు అంటాం మనం, మామూలుగా అంటామా లేదా? అంటాం కదా. నిజంగా భక్తి పడితే ఎందుకు వేదనలు రావాలా అంటామా లేదా? భక్తిహీనులు కదా రావాల్సిందే అంటాం, మాట అంతే కదా. మరి దాన్ని ఎట్లా తీసుకుంటాం? అకుల అనేటువంటి వ్యక్తి దేవుని యందు ఎడతెగక ప్రార్థిస్తున్నాడు, ఎడతెగక మందిరానికి వస్తున్నాడు, ఎడతెగక రొట్టరసంలో పాల్గొన్న సహవాసంలో ఉంటున్నాడు, ఎడతెగక ఇంకా అసలు ఆయన లేనిదే దినం గడవట్లేదు. అయినా శ్రమలు వస్తుంది. అకుల అనేటువంటి వ్యక్తి భక్తిహీనుడా? ఎజ్రా అనేటువంటి వ్యక్తి దేవుణ్ణి విడిచినాడు, వేరొక మార్గాన్ని ఎంచుకున్నాడు. వేదనల మీద వేదనలు, శోధనల మీద శోధనలు, శ్రమల మీద శ్రమలు, బాధల మీద బాధలు వస్తున్నాయి. వాళ్ళనేమంటారు? తేడా ఏముంది ఇక్కడ? తేడా ఏముంది? అకుల అనేటువంటి వ్యక్తి ఆయన సహవాసాన్ని వదలట్లేదు, అసలు ఏమొచ్చినా ఎంత వచ్చినా. ఎజ్రా అనే వ్యక్తి కొంచెం రాగానే వదిలేస్తున్నాడు. అంటే వీరు ఎట్లా కోరుకున్నారో మంచి విశాలమైన మార్గాన్ని అలాగా అతను కోరుకున్నాడు. అతనికి ఏమొచ్చింది? చెప్పండి, కరెక్టా కాదా? మళ్ళీ అనుమానంతో చూస్తారేంది? అంతే కదా, సింపుల్. సహవాసములో ఉండి శోధనలు వచ్చినాయంటే ఆయన పరీక్షిస్తున్నాడు, ఒకటి మార్గము. సహవాసంలో లేకుండా కూడా మనకు కలుగుతున్నాయంటే అది మన భక్తిహీనత. అంతేనా కదా? భక్తిహీనులు కోరుకున్న కోరిక మేరకు జరిగే కార్యాలు. వాళ్ళు ఏం కోరినారు? మునుపటి దాన్ని బయలును పూజించాలని కోరుకున్నారు. అక్కడైతే రిస్ట్రిక్షన్స్ ఉండవు. నువ్వు తాగకూడదని ఉండదు, నువ్వు అది చేయకూడదని ఉండదు, ఇది చేయకూడదని ఉండదు, సమస్తం దాంట్లో నువ్వు చేయొచ్చు. కాబట్టి నీకేముండదు, రిస్ట్రిక్షన్స్ ఉండవు. ఒక సర్కిల్ ఏడు దేవుడు నీకు అక్కడ. అది నువ్వు ఇక్కడ వచ్చినావు అనుకో, నీకు సర్కిల్స్ ఉంటాయి. ఏమని? నువ్వు ఇది చేయకూడదు, అది చేయకూడదు, అది 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 పలానా పలానా పలానా. అప్పుడు దాని నుంచి ఇమడలేక తొలగిపోతారు భక్తిహీనులు. వీరిని భక్తిహీనులు అంటారు. సహవాసాన్ని వదిలేసి ఏదైతే లోకంలో ఉన్నది కోరుకుంటారో వాళ్ళు భక్తిహీనులు. చెప్పాలంటే విగ్రహములను మనం విగ్రహాలను పూజించట్లేదు, కానీ విగ్రహములను కోరుకుంటాం. నిగ్రహము లేని విగ్రహాలు కదా. చూస్తున్నామా లేదా? వింటున్నామా? దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఉన్నామా హెచ్చరికతో? తర్వాత వారు జీవానికి ప్రతిగా మరణాన్ని కోరుకుంటారు. ఎలాగో చూద్దాం ఒకసారి. ఇర్మియా గ్రంథం, త్వర ఇర్మియా గ్రంథం 3 తీసిన వారు తొందరగా చదవాలి. అప్పుడు నేను తోలివేసిన స్థలములన్నిటిలో ఎవరంట? శేషించిన వంశములో చెడ్డ వంశములు అంట. ఏం కోరుకున్నారు వాళ్ళు భక్తిహీనులు? ఆయన జీవాన్ని ఇస్తాను రా నాయన అంటే, జీవాన్ని వద్దు, మాకు మరణం కావాలంట.
యేసుక్రీస్తు వారిని సిలువలో అప్పగించే ముందు తీర్పుకు వెళ్ళినప్పుడు అక్కడ తీర్పరిగా ఉన్నటువంటి వ్యక్తి ఎవరైతే ఉన్నారో పిలాతు దగ్గర వెళ్ళినప్పుడు పిలాతు గారు అంటారు, ఒక వాడుకుంటారు పండుగ దినాన్ని ఒక ఖైదీని విడుదల చేసి ఆయన ఆశిస్తాడు, ఈ జనాలు యేసును కావాలంటారేమని ఆశించి నేను ఎవరిని విడుదల చేయాలనుకున్నాను కోరితే వీళ్ళు ఏం చేసినారు? ఎవరిని కోరుకున్నారు? ఏమో దీనికి కూడా ఆలోచిస్తున్నారు. ఎవరిని కోరుకున్నారు వాళ్ళు? జనాలు ఎవరిని కోరుకున్నారు? బందిపోటు అయినటువంటి బరబ్బ, హంతకుడైనటువంటి బరబ్బను కోరుకున్నారు. అంటే జీవమిచ్చే నాదుల్ని వదిలిపెట్టి జీవాన్ని తీసేసేటువంటి వ్యక్తిని వాళ్ళు కోరుకున్నారు అన్నాడు. అప్పుడు కూడా అదే జరిగేది. జీవాన్ని ఇస్తాను రా, నీకు జీవజలమును ప్రవహించేటువంటి పాలు తేనెలు ప్రవహించేటువంటి నది తీరానికి నేను ఆ ఊరికి మిమ్మల్ని తీసుకెళ్తానంటే, ఆ దేశానికి తీసుకెళ్తానంటే వీళ్ళు ఏం చేసినట్టు మార్గం మధ్యలో ఈ భరించలేక ఏమైపోయినారు? తొలగిపోయి కోరుకునేది కాదు, సుఖాలు కావాలి, శ్రమలు సుఖాలు కావాలి, మటన్లు కావాలి, బిర్యానీలు కావాలి. ఆనాడు బిర్యానీలు లేవు, దేవునికి స్తోత్రం. ఒకవేళ ఉంటే వాయమ్మో కదా, మాకు మన్నా కావాలి, మాకు మధురమైనటువంటి నీరు కావాలి, ఈ నీళ్లు చేదుగా ఉన్నాయి, ఉప్పుగా ఉన్నాయి, మురికిగా ఉన్నాయి. దాంట్లో సారాంశాలు గ్రహించలేకపోయినారు జనాలు. అన్నాడు బండ నుంచి కొట్టినప్పుడు జీవజలం ఊవికినాయి, అది దేనికి సాదృశ్యమో గ్రహించలేకపోయినారు అన్నాడు. జీవానికి సాదృశ్యమని గ్రహించలేకపోయినారు అన్నాడు. ఇర్మియా గ్రంథంలో కూడా చూస్తే జీవానికి ప్రతిగా ఏం చేసినారు? మరణాన్ని కోరుకున్నారు. చెడ్డ తరము వారు, చెడ్డ వంశము వారు, భక్తిహీనులు. ఆయన కృప ఆవరించి ఉండాలి అనంటే ఎవరికయ్యా ఆవరించి ఉంటుంది అనంటే, యెహోషువ గ్రంథము ఒకసారి మనం చూద్దాం. యెహోషువ గ్రంథము 24వ అధ్యాయము 15వ వచనం. ఎవరికయ్యా ఆయన కృప ఆవరించి ఉంటుంది, ఆయన కృప ఎడతెగక ఉంటుంది అని మనం చూసినట్లయితే యెహోషువ గ్రంథం 24వ అధ్యాయం 15వ వచనంలో ఈ విధంగా రాయబడుతుంది. యెహోవాను సేవించుట మీ దృష్టి కీడని తోచిన ఎడలా మీరు ఎవరినన్నా సేవించుకోండి, ఎవరినన్నా పూజించుకోండి, నాకు అనవసరమా. నది అద్దరిని అంటే అవతల వెనకాల మీ పితరులు ఉన్నారు కదా, వాళ్ళు దేవతలు ఉన్నారు కదా, వాళ్ళని పూజిస్తారు, పూజించుకోండి. అమోరీలో దేశమున నివసిస్తున్నారే, కోరుకోండి, ఏది కోరుకుంటా కోరుకోండి. మీరు ఎవరినైనా సేవించాలని కోరుకున్నా నేను నా ఇంటి వారు యెహోవాను సేవించుదాము. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. ఎవరంటున్నారు ఈ మాట? యెహోషువ అంటున్నారు. మీరు ఎవరినన్నా సేవించండి అయ్యా, మాకు అనవసరం. దేవుణ్ణి సేవించాలని మీకు కీడు అనిపించింది కదా, ఈ దేవుని నమ్మకపోవడం మాకు ఇబ్బంది అనిపిస్తుంది కదా, మీకు మీ ఇష్టం వచ్చిన లేకపోతే మీ పితరులని ఎవరినైనా సేవించుకోండి, కానీ నేను నా ఇంటి వారు మాత్రం ఏం చేస్తాము? యెహోవాను సేవిస్తాము. దేవునికి మహిమ కలుగును గాక. ఈనాడు ఎటువంటి తీర్మానంలో భక్తులు కోరుకునే తీర్మానం, మొట్టమొదటి కోరిక ఇదే, భక్తులు కోరే కోరిక. ఆయన అన్నాడు, కీడు వచ్చినా, కీడు అనుకుంటున్నారు కదా మీరు, కీడు వచ్చినా, బాధలు వచ్చినా, ఏమొచ్చినా నేను నా ఇంటి వారు ఏం చేస్తామంటే ఆయన మాత్రమే సేవిస్తాము. కొన్ని సందర్భాల్లో కొంచెం రాగానే అయిపోయింది, అదేదో మన మీద పెద్ద బండబడినట్లు అయిపోతుంది, తొలగిపోతుంది మార్గం. చాలా మంది చూస్తున్నాం. ఆ కోవలో ఉన్నటువంటి దావీదు గారు కూడా అనేక సందర్భాల్లో పాపం చేసినప్పుడు పశ్చాత్తాపపడి కుమిలిపోయి కృషించిపోయి మరలా ఏమైనాడు? వచ్చేసినాడు. ఈ రీతిగా మనం చూసినట్లయితే భక్తులు ఎటువంటి కోరికలు కోరుకుంటారంటే ఆయనతో సహవాసం కలిగి ఉండాలని కోరుకుంటారు.
ఆయనతో ఎడతెగక ఉండాలని కోరుకుంటారు. ఆ రీతిగా మనం చూసినట్లయితే ఇంకో విషయం, వాళ్ళు ఇంకా ఏం కోరుకుంటారో చూద్దాం మనం. మొదటి కొరింథీ పత్రిక భక్తులు వేటిని కోరుకుంటారు? మొదటి కొరింథీ పత్రిక 7వ అధ్యాయం 32వ వచనం. మీరు చింతలేని వారై ఉండవలెనని కోరుచున్నాను. పెళ్లి కానివాడు ప్రభువుని ఎలా సంతోషపెట్టగలనని, ప్రభు విషయమైన కార్యములను గురించి చింతించుచున్నాడు. పెండ్లైన వాడు అవసరమా? అర్థమైంది ఏమన్నా? లోక విషయంలో భార్యలు అనుకుంటారంట భర్తల్ని ఎలా సంతోష పెట్టగలను. లోక విషయం భర్త అనుకుంటాడంట నా భార్య నేను ఎలా సంతోష పెట్టగలను. అక్కడ ఇంకో కన్యకల గురించి అక్కడ చదవాలి, ఆ భాగం చదువు. కన్యకల పెళ్లి కాని వారు, పెళ్లి కాని స్త్రీలు ఇక్కడ పెళ్లి కాని స్త్రీయు కన్యకయు ఎవరు? ఎవరు? పెళ్లి కాని స్త్రీయు కన్యకయు ఎవరిని సంతోష పెట్టాలని చూస్తున్నట్టు ఆమె? గట్టిగా దేవుణ్ణి ఎలా సంతోషపరచగలనని చూస్తుంది. ఆమెకేం పని ఉంది? ఇప్పుడు శరీరం అంతా అపవిత్రత చేసుకోవడానికి అవకాశం ఉంది కదా. కన్యక లోకపరంగా చూసినట్లయితే చెప్తున్నాను నేను, దాన్ని మళ్ళీ చెప్తాను మీకు. లోకపరంగా చూస్తే కన్యక అవకాశాలు చాలా ఉన్నాయి. మరి ఎందుకు దేవుణ్ణి సంతోషపరచాలని చూస్తున్నామే? ఎవరు ఆమె? వధువు సంఘము. పెళ్లి కాని స్త్రీయు కన్యకయు ఎవరి కోసం ఎవరు చూస్తుంది? ఎవరిని సంతోషపెట్టాలని చూస్తుంది? ఆ సంఘం ఎలా ఉండాలి చెప్పు? నిత్యం అలంకరణతో నిలబడిపోయి దిగేసుకొని ఉండాలి కదా. అవి ఇందాక మాట్లాడు కదా, ఆభరణములు వేసుకొని 28, 29 కీర్తనలు. అదేనా ఉండేది? 2వ చరణం అదేనా? ప్రతిష్టములకు ఆభరణములను ధరించుకొని ఆయన ఎదుట సాగిలపడాలి కదా సంఘం అంటే. పెళ్లి కూతురులాగా వధువు సంఘం, అంతేనా? సరే, దేవునికి స్తోత్రం. ఏదైనా మీకు ఒకసారి తెలియజేస్తాను, గుర్తుంచుకోండి, గుర్తుపెట్టుకోండి ఈ విషయం. పెండ్లి కాని స్త్రీయు కన్యకయు దేవుని సంతోషపరచాలని చూస్తుంటే, పెండ్లైన వారు, తప్పిపోయిన వారు, తప్పుకున్నవారు అందరూ వాళ్ళు లోకంలో ఏం చేస్తున్నారంటే ఒకరినొకరు ఎట్లా సంతోషపరచుకోవాలని చూస్తున్నారు. కానీ పవిత్రముగా ఉన్నటువంటి సంఘమేమో దేవుణ్ణి సంతోషపరచాలని చూస్తూ ఉంది. అది ఎవరు కోరుకుంటారు? భక్తులు కోరుకుంటారు. మనం నిజంగా భక్తులమైతే మన శరీరముతో ఏమైతాం? వాళ్ళు ఏం చేశారు? చదవండి ఒకసారి, చదవండి. మళ్ళీ తలకై చేతులు పెట్టుకుని కూర్చున్నారు. ఇది కాదు, గట్టిగా చదవండి. అటువలనే పెళ్లి కాని స్త్రీయు కన్యకయు తాము శరీరమందును ఆత్మయందును చాలు.
పవిత్రులుగా ఉండాలని కోరుకుంటున్నారు వాళ్ళు. అట్లా ఉంటే ఎవరు సంతోషపడతారు? దేవుడు సంతోషపడతారు. అంతే కదా. సంఘము పవిత్రంగా ఉంటే ఆయన సంతోషపడతాడు. అందుకే కన్యకతో పోల్చినాడు దేవుడు సంఘాన్ని. పవిత్రంగా ఉండాలి, దానికి ముడతైన ముచ్చైన కలంకమైన మరి ఏదైనా ఉండకూడదు వధువు సంఘానికి. సంఘం అంటే 4 గోడలు కదా, ఇన్ని మచ్చలు ఉన్నాయి, ఏం చేద్దాం? పుడుద్దామా? పూడిస్తే దేవునికి ఇష్టమవుతుంది, అంతేనా? సంఘం అంటే ఎవరు? నేను సంఘం అంటే నేను కూడా వధువే, ఆయనకు భార్యనే. వరుడు వచ్చేటప్పుడు నేను ఏ రీతిగా ఉన్నాను కోరుకునేది అది, కోరుకోవాల్సింది అది. ఆయనను సంతోషపెట్టాలన్నమాట. ఈ లోకంలో ఉన్నప్పుడు వేదనలు, బాధలు, ఇంకా చెప్పలేము, అవన్నీ కలుగుతాయి. దాంట్లోనే ఏమంటారు తెలుసా? ఇందాక చూసిన కొరింథీయులకు రాసిన పత్రిక, మొదటి పత్రిక 10వ అధ్యాయం ఒకసారి తీయండి. 10వ అధ్యాయం అక్కడే ఉన్నారనుకుంటా మీరు. కొరింథీయులకు రాసిన పత్రిక, మొదటి కొరింథీ పత్రిక 10వ అధ్యాయము ఒక్కసారి తీద్దాం దాన్ని. అక్కడ అంటారు పౌలు గారు పడిపోకుండా ఉండడానికి 10వ అధ్యాయం 12వ వచనం. తాను నిలుచుచున్నానని తలంచుకొని వాడు పడకుండానట్లు జాగ్రత్తగా చూచుకునే వాళ్ళని ఎవరైనా మనం అనుకుంటున్నామా? నేను నిలుచుచున్నాను. ఎక్కడ నిలుచుచున్నాను? ఆయన కట్టల అనుసారంగా, ఆజ్ఞల అనుసారంగా, ఆయన ఆజ్ఞల ప్రకారంగా, ఆయన మాట ప్రకారంగా నేను ఉన్నాను, నేను నిలుచుచున్నాను అనుకునేవాడు, తలంచుకునేవాడు పడకుండానట్లు జాగ్రత్తగా చూసుకోవాలంటే ఏం చేయాలి? మన చూపు యందు కావచ్చు, మాట యందు కావచ్చు, తలంపుల యందు కావచ్చు, ప్రతి విషయంలో ఆయనకి ఇష్టలుగా మనం ఉండాలి. నువ్వేమో చూస్తువే, మరి ఇంకప్పుడు ఏమవుతుంది? పోయినట్లే కదా. నువ్వు అప్పటిదాకా చేసిన భక్తి అంతా పోయినట్లే కదా. నువ్వు అప్పటిదాకా ఉన్నటువంటి సహవాసం పోయినట్లే కదా. నువ్వు అప్పటిదాకా ఉన్నటువంటి పవిత్రత కోల్పోయినట్లే. మనం ఏం చేస్తాం? చూస్తాము, అబ్బా అంటాం, అయిపోయింది, క్లోజ్. నిలుచుచున్నానని తెలుసుకునేవాడు ఏం చేయాలి తెలుసా? జాగ్రత్తగా చూసుకోవాలి, పడిపోకుండా. ఏ విషయంలో జాగ్రత్తగా చూసుకోవాలి, నిలబడిపోవాలి. నలుగురు ఏమనుకుంటారో మనకు అనవసరం. కానీ దేవుని దగ్గర పవిత్రత కోల్పోయినామా భక్తిహీనులు. సంఘము పవిత్రత కోల్పోయిందా? భక్తిహీనులు. అందుకే ఇక్కడ అంటాడు, కింద ఒక మాట అంటాడు చూడు, జాగ్రత్తగా చూసుకోవాలి. తర్వాత సాధారణముగా మనుషులకు కలుగు శోధన తప్ప మరి ఏదియో మీకు సంభవింపలేదు. దేవుడు నమ్మదగిన వాడు, మీరు సహింపగలిగినంత కంటే ఎక్కువగా ఆయన మిమ్మల్ని శోధింపనీయడు. అంతేకాదు, సహింపగలుగుటకు ఆయన శోధనతో కూడా తప్పించుకుని మార్గమును కలుగజేయును. దేవునికి స్తుతి కలుగునుగాక. మరి మనం ఎందుకంటే అతలాపుతలం అయిపోయి, ఉడికిపోయి, ముద్ద అయిపోయి, మార్గం ఉంది కదా. శోధనతో కూడా మార్గాన్ని పెట్టిండా లేదా? గ్యాస్ ఒకరు నిన్ను చూస్తూ ఉన్నారు, నన్ను చూడట్లేదు అన్నారు. మరి నీకు మార్గం ఉంది, అక్కడ నుంచి తప్పించుకుని పోయి మార్గం ఉంది, తప్పించుకోవట్లేదు నువ్వు కూడా. మరి దాన్ని ఏమంటావు? భక్తిహీనత. నీకేం కావాలి? అదే కావాలి. ఒకవేళ నువ్వు అక్కడ నుంచి తప్పించుకొని పోయినావనుకో, మెచ్చుకుంటావు. పోలేదనుకో, ఎవరు పోయిన ఆదివారం ఎవరికి జనకుడు? దేనికి జనకుడు? పోయిన వారం అన్న చెప్పినాడు కదా, ఒక జనకుడు ఉన్నాడు. దేనికో ఒక జనకుడు ఉన్నాడు, ఆడికి లోబడిపోతాడు. అబద్ధమునకు జనకుడు ఎవరు? ఆడికి లోబడిపోతాడు. అప్పుడు ఏమైతుంది తెలుసా? ఆయన మనల్ని తన నోటు నుంచి ఉమ్మేస్తాడు. అప్పుడు భక్తిహీనతలో మనం ఉంటాం. అది ఇక్కడ చెప్తున్నారు. నిలుచుచున్నాను నువ్వు గ్రహించినప్పుడు, నిలుస్తున్నాను నువ్వు అనుకున్నప్పుడు జాగ్రత్త పడు. నువ్వు జాగ్రత్త, ప్రతి విషయంలో ఏ విషయమైనా కావచ్చు, జాగ్రత్త పడు.